నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. రైట్. ఈదర రామకృష్ణ గారు, ఏంటి అసలు సెబీ ఎప్పటికప్పుడు ఏ రోజు కూడా గ్యాప్ లేకుండా, గ్యాప్ ఇవ్వకుండా ఇన్వెస్టర్స్ యొక్క ప్రయోజనాలను కాపాడడానికి ప్రతిరోజు ఏదో ఒక ఫ్రేమ్ వర్క్ను తెర మీదకి తీసుకొస్తూనే ఉంది. అండ్ ఈ నేపథ్యంలో ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి కూడా కొన్ని కొత్త ప్రతిపాదనలు తీసుకురాబోతున్నాము. అండ్ నెక్స్ట్ 3 to 4 monthsలో వీటిని గట్టిగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అంటూ కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏంటి అసలు సెబీ ఇంకా ఎటువంటి కొత్త ప్రతిపాదనలను తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? ఈ ప్రతిపాదనల వల్ల ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు, తర్వాత బ్రోకర్స్ అనేవాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? అసలు సెబీ నిన్నటి రోజున కూడా ఒక అనౌన్స్మెంట్ చేసిందండి. దాదాపుగా ఒక 200 to 500 మెంబర్స్ని, అంటే ఇండిపెండెంట్ ఇండివిజువల్స్ని రిక్రూట్ చేసుకోవాలని, అంటే కాంట్రాక్ట్ బేసిస్లో, కాంట్రాక్ట్ బేసిస్లో 1 year ట్రైనింగ్, 1 year వాళ్ళ దగ్గర వర్క్ చేసేటట్లు, లేకపోతే వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే 2 years ఈ ప్రొఫెషనల్స్ వాళ్ళ దగ్గర ఉండేటట్లు. అంటే ఇంకా వర్క్ లోడ్ పెంచుకుంటూ ఉందండి. అంటే టోటల్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో జరుగుతున్న విషయాలన్నిటి మీద వాళ్ళు పోలీసింగ్ చేస్తున్నారు కాబట్టి, ఈ పోలీసింగ్లో భాగంగా ఇంకా ఏమన్నా పట్టుకోవచ్చు అవకతవకలు. అంటే ఈ ప్రొఫెషనల్స్కి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వరకు వాళ్ళు అలౌ చేయకపోవచ్చు. వాళ్ళ మ్యాన్ పవర్ని పెంచుకుంటున్నారండి. మ్యాన్ పవర్ని పెంచుకొని డేటా అంతా కూడా అనలైజ్ చేయడానికి, లేదా వాళ్ళ డేటా కలెక్షన్కి వాళ్ళు ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఈ ప్రక్రియ మొదలుపెట్టిందండి సెబీ. సో సెబీ రకరకాల న్యూస్లు, మనము వార్తలు ఇవన్నీ చూస్తూ ఉన్నాయి. రీసెంట్గా కొన్ని ప్రపోజల్స్ కూడా అందరికీ తెలిసినవే. అంటే లాట్ సైజ్ పెంచాలని, వీక్లీ ఒక వీక్లీ ఎక్స్పైరీ ఒక ఎక్స్చేంజ్కి మాత్రమే ఉండాలని, లేదా ఇంకా మార్జిన్ మనీ పెంచాలని, క్యాలెండర్ స్ప్రెడ్స్కి మార్జిన్ బెనిఫిట్ ఇవ్వకూడదని, ఇట్లాంటి రకరకాల ప్రపోజల్స్ సెబీ చేస్తుంది. సో దీనికి సంబంధించిన ఆశిష్ చౌహాన్, ఎన్ఎస్సి చీఫ్ కూడా దీని గురించి మాట్లాడారు. డేటా కూడా రిలీజ్ చేశారు. దీని మీద కూడా కామెంట్ చేశారు. ఆయన ఏమని కామెంట్ చేశారంటే, ఇన్ కేసు ఆ ప్రపోజల్స్ కనుక వచ్చిన పక్షంలో ముఖ్యంగా నష్టపోయేది ఎన్ఎస్సి, బిఎస్సి, అంటే ఎక్స్చేంజెస్ నష్టపోతాయి. ఓకే. ఎక్స్చేంజెస్ నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఇలాంటి ప్రపోజల్స్ వల్ల కొంచెం విముఖత చూపించే అవకాశం ఉంది. ఎన్ఎస్సి అంటే F&O ట్రేడింగ్కి, లేదా వీక్లీ ఒకే సెటిల్మెంట్ ఎక్స్చేంజ్కి అలౌ చేసిన పక్షంలో జనరల్గా ఏం జరుగుతుంది, అప్పుడు వీక్లీ సెటిల్మెంట్స్ కేవలం 2 ఉంటాయి. ఇప్పుడు ఏదైతే 5-6 వీక్లీ ఎక్స్పైరీలు ఉన్నాయో, 6 ఎక్స్పైరీలు కాస్త 2 ఎక్స్పైరీలు తగ్గిపోతాయి. అంటే ఎన్ఎస్సికి ఒక ఎక్స్పైరీ, బిఎస్సికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. అంటే ఎన్ఎస్సి బహుశా నిఫ్టీ ఎక్స్పైరీ తీసుకోవచ్చు, బిఎస్సి సెన్సెక్స్ ఎక్స్పైరీ తీసుకోవచ్చు. అంటే కేవలం గురువారం, శుక్రవారం మాత్రమే ఎక్స్పైరీలు ఉంటాయి. మిగతా 3 రోజులు ఎక్స్పైరీలు ఉండవు. సోమ, మంగళ, బుధ రోజుల్లో ఎక్స్పైరీలు ఉండవు. దానివల్ల ఏమవుతుంది, సిగ్నిఫికెంట్గా ఎన్ఎస్సి టర్నోవర్, బిఎస్సి టర్నోవర్ తగ్గిపోవటం వల్ల వాళ్ళ రెవెన్యూస్ భారీగా తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ ఎన్ఎస్సి ఇండియా లిమిటెడ్ 2,700 కోట్ల రూపాయలు లాభం సంపాదించింది. సో దాంట్లో 30-40% కోల్పోయిన పక్షంలో 1,000 కోట్ల రూపాయల దాకా ఎన్ఎస్సి ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఇది ఆయన చేసిన కామెంట్, వర్రీ. ఇంకా తర్వాత బ్రోకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, వాళ్ళకి ఈ ఇంపాక్ట్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ మీద పడుతుంది. ఒక 3 రోజుల పాటు, సోమ, మంగళ, బుధవారాలు వీక్లీ ఎక్స్పైరీ లేని పక్షంలో బ్రోకర్స్ యొక్క ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్, లాట్ సైజులు పెంచినప్పుడు బ్రోకరేజ్ ఇన్కమ్ పోతుంది. ఎందుకంటే ఇదివరకు 4 లాట్లకి 4 సార్లు డబ్బులు కట్టేవాళ్ళు, అంటే 4 లాట్ ప్రకారం అయితే, ఈసారి ఒకే పెద్ద లాట్ చేసినప్పుడు వాళ్ళ బ్రోకరేజ్ కూడా షింకేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బ్రోకర్స్ నష్టపోతారు, తర్వాత ఎక్స్చేంజెస్ నష్టపోతాయని ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరూ నష్టపోయినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నష్టపోతుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ట్యాక్సెస్, ఎస్టీటీలు, ఈ బ్రోకరేజ్ ఛార్జ్ కలెక్ట్ చేసినప్పుడు వచ్చే జిఎస్టీలు, ఇంకా అదర్ ఛార్జెస్, అవన్నీ కూడా గవర్నమెంట్ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ని F&Oకి దూరం చేయడం ద్వారా, లేదా ఇప్పుడున్న ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గించుకోవడం ద్వారా ఫోర్స్ఫుల్గా ఒక బిగ్ 3 groups, ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఒకటి ఎక్స్చేంజెస్, 3 బ్రోకర్స్, వీళ్ళు 3 నష్టపోతారు. సో అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆయన కామెంట్స్లో కీలకం ఏంటంటే, సో భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఈ ట్రేడింగ్ పిక్చర్ అని అడిగినప్పుడు, అది ఇప్పుడే ఊహించడం కష్టం అని చెప్పారు. అంటే
డైరెక్ట్గా బాగుంటుందని చెప్పలేదు, బాగలేదని చెప్పలేదు. అంటే బాగుంటుందని చెప్పడు, ఎందుకంటే ఆయన ఎన్ఎస్సి చీఫ్గా ఆయనకేం బాగుంటుంది, ఆయనకి నష్టం కదా, ఆయన ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది. బాగలేదని చెప్పలేడు, బాగలేదని చెప్తే సెబీకి అగెనిస్ట్ గా మాట్లాడినట్టు ఉంటుంది. ఇవన్నీ గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఆలోచిస్తుంటే మేబీ ఈ ప్రపోజల్స్ ఏమైనా ఆగిపోతాయా, కొన్నైనా, అన్ని కాకపోయినా కొన్ని ప్రపోజల్స్ వెనక్కి తీసుకుంటారా అని ఆశలు కొంతమంది కనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఇబ్బందులు కలిగే ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే కొంత సైడ్ ట్రాక్ లో పెట్టే అవకాశం. గతంలో కూడా మనం చూసాం, గతంలో కూడా ఎక్స్చేంజ్ వేళలు టైమ్స్ పెంచుతారని, కానీ అది జరగలేదు. అక్కడ ఏం జరిగింది, ఎక్స్చేంజ్ టైమ్స్ పెంచినట్లయితే ఈ స్టాక్ బ్రోకర్స్ అందరూ కూడా 2 షిఫ్ట్లు ఎంప్లాయ్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే డబుల్ షిఫ్ట్లు పెట్టాల్సి వస్తుందో వాళ్ళ ఆదాయం టోటల్ గా కరిగిపోతుంది, టోటల్ గా పోతుంది, నెట్ ప్రాఫిట్ అనేది ఎగిరిపోతుంది. సో దాని ద్వారా ఎవరు సర్వైవ్ కావడం కష్టం అవుతుంది. కాబట్టి అందువల్ల ఎక్స్చేంజెస్ ఆపేసినాయి. సో సెబీ ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంది. సో ఇప్పుడు కూడా ఇలాంటి రికమెండేషన్స్ అన్ని వర్గాల నుంచి వెళ్తాయి, ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి, బ్రోకర్స్ దగ్గర నుంచి వెళ్తాయి. కాబట్టి సెబీ మళ్ళీ రీకన్సిడర్ చేసి కొత్త రకమైన ఫ్రేమ్వర్క్తో రావటము ఏదో జరగచ్చని అనుకుంటున్నారు ప్రస్తుతం. సో ఇదర్ రామకృష్ణ గారు, అదేవిధంగా ఆశీష్ చౌహాన్ గారు కూడా ఇన్వెస్టర్ డేటాకి సంబంధించి కూడా వారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, అంటే కొంత రిపోర్ట్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలియజేయగలరు? ఆశీష్ చౌహాన్ గారు ఇన్వెస్టర్ డేటా అంటే ఎన్ఎస్సి చీఫ్గా ఉన్నారు. సో ఎన్ఎస్సి ఇండియాలో అసలు డేటా ఎలా ఉందని చెక్ చేశారనమాట. చెక్ చేసిన డేటా రిపోర్ట్ కన్నా చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర 19 crores ఐడీస్ ఉన్నాయి, కస్టమర్ ఐడీస్. అంటే 19 కోట్ల మంది షేర్ హోల్డర్స్ వాళ్ళ ఐడీస్ రిజిస్టర్ చేశారు ఎన్ఎస్సితో. అదే మనము మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ కూడా ఆల్మోస్ట్ 16.6 crores వెళ్ళిపోయినాయి అని మనం రీసెంట్గా చూసాం. సో ఈ 19 crores అకౌంట్స్లో యునిక్ ఐడీస్ ఇంపార్టెంట్, ఎందుకంటే కొంతమంది డూప్లికేట్ అకౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకే కస్టమర్కి, ఒకే ఇన్వెస్టర్కి 3-4 బ్రోకింగ్ కంపెనీల దగ్గర అకౌంట్స్ ఉంటుంది. అవన్నీ కూడా ఎన్ఎస్సికే లింక్అప్ అవుతాయి. సో దీంట్లో డూప్లికేట్స్ కూడా ఉంటాయి. కాబట్టి 19 crores మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. యునిక్ ఐడీస్ డేటా కనుక తీసుకుంటే 10 crores ఉన్నాయి. అంటే ఇది క్లియర్ కట్ ఒక ఇంట్రెస్టింగ్ నెంబర్. అంటే ఇండియన్ పాపులేషన్లో 10 కోట్ల మంది స్టాక్ మార్కెట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు 10 కోట్ల మంది పాపులేషన్. ఇది లాస్ట్ 5 yearsతో కంపేర్ చేసినప్పుడు చాలా బిగ్ నెంబర్గా మనం చెప్పుకోవాలి. ఇంకా ఫర్దర్గా ఈ డేటాని మనం చూస్తే మెయిన్గా ఏ రాష్ట్రాల్లో ఎక్కువ అకౌంట్స్ యూనిక్ ఐడీస్ ఉన్నాయని కనుక డేటా కనుక తీసుకున్నట్లయితే నెంబర్ 1గా మహారాష్ట్ర వచ్చింది. ఆల్మోస్ట్ 1.7 crores యూనిక్ ఐడీస్ మహారాష్ట్ర నుంచి వచ్చాయి. అంటే మెయిన్గా ముంబై, పూణే ఉండటం వల్ల మహారాష్ట్ర నుంచి ఎక్కువ వచ్చాయని చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి అంటే ఢిల్లీ వచ్చిందండి. ఢిల్లీ సైడ్ అంటే మనకి యూపీ అనుకోవచ్చు. అంటే నోయిడా, ఢిల్లీ ఆ బేస్ అంతా కూడా ఆల్మోస్ట్ 1.1 crore మెంబర్స్ అక్కడ నుంచి రిజిస్టర్ అయ్యారు, యూనిక్ ఐడీస్ ఉన్నాయి. థర్డ్ వచ్చేటప్పటికి గుజరాత్ 0.9, అంటే ఒక 90 లక్షల మంది గుజరాత్ నుంచి ఉన్నారు. ఈ ఒక 3 big స్టేట్స్ అనమాట. సో ఈ డేటా ఒకటి మనకి రావడం జరిగింది. తర్వాత ఒక మీడియన్ నెంబర్ తీసుకున్నారు, ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ కనుక తీసుకున్నట్లయితే మీడియన్ నెంబర్ 32 వచ్చింది. అంటే మధ్యలో వచ్చిన నెంబర్ వచ్చేటప్పటికి, అంటే మీడియన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ డేటాలో మధ్యకి స్లైస్ చేస్తే ఆ ఏజ్ ఎంత అనేది చూస్తే 32 వచ్చింది. అంటే గత 5 సంవత్సరాల క్రితం అదే డేటా మనం కంపేర్ చేసినప్పుడు 38 years ఉంది. అంటే 38 years నుంచి 32కు తగ్గిపోయింది. అంటే ఇప్పుడు అలాగే మొత్తము లాట్లో 10 crores యూనిక్ ఐడీస్లో 40% ఆఫ్ ద పాపులేషన్ 30 ఏళ్ళ కంటే తక్కువ వాళ్ళు, చిన్నవాళ్ళు. అంటే ఈ డేటాని మనం అనలైజ్ చేస్తే ఏమర్థం అవుతుందంటే విపరీతంగా, అంటే 5 సంవత్సరాల కంటే మీడియన్ నెంబర్ తగ్గిపోవడం, 30% ఆఫ్ ద పాపులేషన్ అంటే ఇన్వెస్టింగ్ పాపులేషన్ ఆర్ ట్రేడింగ్ పాపులేషన్ బిలో 30 years వాళ్ళు 40% ఆఫ్ ద పాపులేషన్. సో 40% ఆఫ్ ద పాపులేషన్ బిలో 30 years వాళ్ళు. కాబట్టి అంటే ఎంత అగ్రెసివ్గా లాస్ట్ 5 yearsలో యూత్, మనం మెయిన్గా గ్రో యాప్ చూసాం, గ్రో బ్రోకింగ్ కంపెనీ. సో ఇంత ఫాస్ట్గా గ్రో అవడానికి కారణం వాళ్ళే. వాళ్ళు ఈ యూత్ అందరినీ క్యాప్చర్ చేశారు, కొత్త ఇన్వెస్టర్స్ని వాళ్ళందరినీ కూడా వాళ్ళ యాప్లోకి, ట్రేడింగ్ యాప్లోకి తీసుకెళ్ళడం జరిగింది. సో చాలామంది చిన్న ఇన్వెస్టర్స్, తక్కువ ఏజ్ ఇన్వెస్టర్స్ రావటం మనం ఈ డేటా నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఫైనల్గా ఇంకో డేటా ఏంటంటే మేల్స్ వర్సెస్ ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు. ప్రతి 5 ఇన్వెస్టర్స్లో ఒక ఫీమేల్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్
20% ఆఫ్ ద పాపులేషన్ ఫీమేల్స్. సో ఈ యూనిక్ ఐడీస్లో అంటే లేడీస్ కూడా అంటే ఆడవాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, పెట్టుబడులు అంటే ఒక ఫైనాన్షియల్ నీడ్స్ భవిష్యత్తులో వాళ్ళ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ఒక స్టాక్ మార్కెట్ అనేది ఒక మంచి వ్యవస్థ లేదా ఒక అంటే గుర్తిస్తున్నారు ఆడవాళ్ళు కూడా. సో ఇవన్నీ ఈ డేటా పాయింట్స్ అన్నీ ఆయన చెప్పడం జరిగిందండి. సో మనకి ఎట్లా మన ఇండియన్ మార్కెట్ పిక్చర్ ఎలా మారుతుంది, ఇన్వెస్టింగ్ గ్రూప్స్ ఎలా వస్తున్నారు అవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని చూసి. తర్వాత మనం ఇందాక మాట్లాడిన సెబీ టాపిక్లో ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మొన్న మార్చిలో మనకి స్ట్రెస్ టెస్ట్లు అన్నీ జరిగాయి. అంటే సెబీ అందరినీ స్ట్రెస్ టెస్ట్ చేయండి, ఆ టెస్ట్ చేయమని చెప్పి అది పెద్ద బజ్ అయింది అప్పుడు. ఆ బజ్ అప్పుడు ఏం జరిగింది, స్టాక్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. ఒక వారం 10 రోజులు మార్చి 5వ తేదీ నుంచి మొదలు పెడితే 15 దాకా 1 వేలో స్టాక్స్ పడిపోవడం చూసాం. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్నీ కూడా 1 వేలో మార్కెట్స్ పడిపోయినాయి. మనం గ్రాఫ్లు చూసినా కానీ ఇప్పుడు మార్చిలో డేటా వరుసగా 5-6 రోజులు 10 రోజులు మార్కెట్స్ బాగా బేవర్షంగా పడిపోవడం గమనించాం. సో అప్పుడు తర్వాత మళ్ళీ కోలుకున్నాయి. మార్చ్ ఎండింగ్కి మళ్ళీ కొంచెం కోలుకోవడం, మళ్ళీ ఏప్రిల్లో కోలుకోవడం, ఇదంతా మళ్ళీ మామూలే. ఈ స్ట్రెస్ టెస్ట్ అనేది ఒక మెంబర్ ఏం చెప్తున్నారంటే సెబీ నుంచి, ఇప్పటి నుంచి మీరు సుమోటోగా చేయమని చెప్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ని. అంటే మేమేదో గైడ్ లైన్స్ ఇస్తే ఆ రోజు మీరు చేయడం కాకుండా మీకు మీరే సుమోటోగా ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ చేసుకోండి, ఆ రిపోర్ట్స్ మాకు సబ్మిట్ చేయండి, అవి ఎలా ఉంటాయో చూద్దామని ఒక సలహా ఇవ్వడం జరిగింది. సో ఇది కనుక ఇంప్లిమెంట్ అయిన పక్షంలో సో సడన్గా స్టాక్స్ అంటే ఇంకా ఎక్కువ వాలటిలిటీ పెరిగే ఛాన్స్ ఉంది. సడన్గా స్టాక్స్ కిందకి పైకి ఊగిసలాడే ఛాన్స్ ఉంది. సో ఇన్వెస్టర్స్ ఇవన్నీ కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఎందుకంటే సపోజ్ ఒక మనం హోల్డ్ చేసే స్టాక్ సడన్గా 10% పడిపోయినా 15% పడిపోయినా అది ఎందువల్ల పడింది అనేది ఇంకా న్యూస్ చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం. ఎందుకంటే అది స్ట్రెస్ టెస్ట్ వల్ల పడిందా, లేకపోతే ఎక్స్టర్నల్ న్యూస్ వల్ల పడిందా, అండ్ ఇంటర్నేషనల్ న్యూసా, డొమెస్టిక్ న్యూస్ వల్ల పడిందా, లేకపోతే స్టాక్ స్పెసిఫిక్ న్యూసా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. సో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇంకా కేర్ఫుల్గా జాగ్రత్తగా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈద రామకృష్ణ గారు, మొన్న జెరోదా ఫౌండర్ నితిన్ కామత్ కూడా అంటే ఇన్వెస్టర్స్ని మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని కూడా వారు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. మార్కెట్లో ఏమో 10 కోట్ల అకౌంట్లు ఉన్నాయి, అదేవిధంగా అడ్వైజర్స్ విషయానికి వస్తే ఏమో కేవలం 100లోనే ఉన్నారు. అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళని సరైన మార్గంలో నడిపించడానికి అడ్వైజర్ కేవలం 100లోనే ఉన్నారు. కాబట్టి అడ్వైజర్ల శాతం కూడా పెరగాలి, అండ్ అంటే ఈ ఇన్వెస్టర్స్కి ఒక అవగాహన కల్పించేందుకు కూడా అడ్వైజర్లు ఇంకా ముందుకు రావాలంటూ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి మరి ఒక అడ్వైజర్ యొక్క నీడ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇలాంటి మార్కెట్ సిచ్యువేషన్లో? అడ్వైజర్ నీడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసింది రైట్ కామెంట్. ఇప్పుడు సెబీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అడ్వైజర్ అవ్వటానికి చాలా స్ట్రిక్ట్ నార్మ్స్ పెట్టారు. ఆ స్ట్రిక్ట్ అది సెబీ రియలైజ్ అయింది ఈ మధ్యకాలంలో ఆ న్యూస్ వచ్చింది. సెబీ కూడా రియలైజ్ అయిపోయి ఈ అడ్వైజర్స్ కి నార్మ్స్ అంటే కొంచెం రిలాక్సేషన్ ఇద్దాం, అంటే ఎక్కువ మంది అడ్వైజర్స్ మార్కెట్లోకి వచ్చిన పక్షంలో బెటర్ సర్వీసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే అండి, రియల్ సిచ్యువేషన్ ఏంటంటే అడ్వైజర్స్ తక్కువ ఉన్నారు. మేబీ డిఫరెంట్ రీజన్స్. చాలా మందికి నాలెడ్జ్ ఉంది, అడ్వైజ్ ఇవ్వడానికి నాలెడ్జ్ ఉంది, కానీ అడ్వైజ్ ఇవ్వటం ఒక లీగల్ వేలో ఇద్దామంటే చాలా కాంప్లైన్స్లు ఉన్నాయి. కాంప్లైన్స్లు అంటే మీరు అడ్వైజ్ ఇచ్చిన ప్రతి డేటా రికార్డ్ చేయాలి. అంటే మీరు ఎక్కడ ఇస్తున్నారు అడ్వైజులు? యూట్యూబ్లో ఇస్తున్నారా, లేకపోతే ట్విట్టర్లో ఇస్తున్నారా, టెలిగ్రామ్లో ఇస్తున్నారా, ఎక్కడ ఇచ్చినా కానీ అదంతా రికార్డ్ చేయాలి. ఆ రికార్డ్ చేసిన అడ్వైజర్స్ అన్నీ కూడా యాన్యువల్ ఆడిట్ చేయించాలి. సో ఆడిట్ చేయించి వాళ్ళ ఎవరైతే అడ్వైజర్స్ తీసుకుంటారో వాళ్ళ నుంచి మీరు ఎలాంటి బెనిఫిట్స్ పొందారో కూడా రికార్డ్ చేయాలి. ఓకే. సో ఇవన్నీ కూడా ఈ కాంప్లైన్స్లు చాలా మందికి తలకాయ నొప్పిగా మారాయి. సో ఈ రికార్డింగ్ వ్యవస్థని మళ్ళీ మనం 5 సంవత్సరాలు భద్రపరచాలి. ఎప్పుడు ఎంక్వైరీ వచ్చినా మళ్ళీ అవన్నీ ఓపెన్ చేసి చూపించాలి. సో ఇవన్నీ ఎందుకు, ఎక్కువ మంది ఎవరు రిజిస్టర్ కావట్లేదు కదా, మనం పబ్లిక్ గానే అడ్వైజులు ఇద్దామని చాలా మంది లిబరల్ గా ఇస్తున్నారు. ఇస్తున్నారు కానీ సెబీకి వాళ్ళందరినీ కంట్రోల్ చేసే అంత
అంటే నెట్వర్క్ అంటే వాళ్ళకి అందరిని మానిటర్ చేయలేకపోవచ్చు కదా, ఆ వ్యవస్థ లేదు. అంటే ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఉందనుకోండి ఒక ఊరు మొత్తానికి హైదరాబాద్కి, సరిపోదు కదా, కుదరదు కదా. అంటే ఎన్నో వందల పోలీస్ స్టేషన్స్ ఉంటే కొంత వ్యవస్థ బాగా నడుస్తుంది. సెబిక్ కూడా లేక, ఇందాకే మనము ఎపిసోడ్ లో చెప్పుకున్నాం, ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ తీసుకొని హైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటివన్నీ కేర్ చేయడానికి, అంటే టేక్ కేర్ చేయడానికి. సో ఆయన నితిన్ కామత్ గారు ఏదైతే చెప్పారో అది కరెక్ట్. సో ఇవన్నీ కూడా మెయిన్ ఛాలెంజెస్ అండి ఎవరైతే ఆర్ఏ అవుదాం అనుకుంటున్నారో. ఇంకా ఇన్వెస్టర్స్ ఛాలెంజెస్ ఏంటంటే, ఇన్వెస్టర్స్కి అవగాహన లేదు. వాళ్ళు రిజిస్టర్ అనలిస్టా లేకపోతే మామూలుగా చెప్పేస్తున్నారా, ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నారు అనేది కూడా ఇన్వెస్టర్స్కి అవగాహన లేదు. కానీ ఇక్కడ మార్కెట్స్ వచ్చిన గమ్మత్తైన విషయం ఏంటంటే, మార్కెట్స్ వాలటైల్గా బిహేవ్ చేయడం వల్ల అది ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. ఒక ఆర్ఏ ఫెయిల్యూర్ రికమెండేషన్ ఇవ్వచ్చు, ఫెయిల్డ్ రికమెండేషన్ ఇవ్వచ్చు, ఒక నార్మల్ మ్యాన్ మంచి రికమెండేషన్ ఇచ్చు. మార్కెట్ అనేది ర్యాండమ్గా వెళ్తుంది. కానీ ఇక్కడ వ్యవస్థను ఏం చేయాలంటే, సెబీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ అనుకున్న విధంగా, రివ్యూ చేసుకున్న విధంగా రిలాక్సేషన్ చేసి అందరినీ ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లో తీసుకొచ్చిన పక్షంలో ఇది కూడా ఒక స్ట్రీమ్ లైన్ అయ్యే అవకాశం ఉంటుందండి. అప్పుడు దాకా ఎలా ఉంటుందంటే, రికమెండేషన్స్ ఇచ్చే వాళ్ళు ఇల్లీగల్గా ఇస్తుంటారు, తీసుకునే వాళ్ళు ఇల్లీగల్గా తీసుకుంటుంటారు. అంత వ్యవస్థ అంతా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీంట్లో వచ్చిన మెయిన్ ఇబ్బంది ఏంటంటే, ఈ ప్రాసెస్లో అంటే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారండి, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో వాళ్ళు రికమెండేషన్స్, డైలీ రికమెండేషన్స్ అని, అవర్లీ రికమెండేషన్, స్కాల్పింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్వెస్టర్స్ వాళ్ళు చేయలేకపోవచ్చు. ఆ రికమెండేషన్స్ని, అంటే ఇంట్రాడేలో స్కాల్పింగ్ అంటారండి, కేవలం 10 నిమిషాలు ఉంటుంది ట్రేడ్, లేదా 5 నిమిషాలు ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ట్రాన్స్మిట్ అవుతుంది, ట్రాన్స్మిషన్ అయిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ ఎలా వాళ్ళకి ఉపయోగించుకోగలుగుతారని చాలా కష్టమైన విషయం. కాబట్టి వాళ్ళు దీంట్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ఇన్వెస్టర్కి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, పెరిగిపోయిన స్టాక్ని 1 minute పెరిగిపోయిన తర్వాత ఇస్తారు, 1 minute తర్వాత. సో అది చూడటానికి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇచ్చినప్పుడు కరెక్ట్గానే ఉంది అనిపిస్తుంది, కానీ రియాలిటీలో అది మనం క్యాష్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో ఇలాంటి ఛాలెంజెస్ అన్ని పోవాలంటే క్లియర్గా అందరినీ ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లో తీసుకొచ్చినట్లయితే అందరికీ అది మంచి వ్యవస్థగా తయారవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. సెబీ తీసుకొచ్చిన నూతన ప్రతిపాదనలు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ కాబోతున్నాయి, అదేవిధంగా ఇంకొన్ని ప్రతిపాదనలు ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు తీసుకురాబోతున్న అంశం గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.